నమస్తే గురుగారు. చాలా బావుందండి. అదేండి సభవరి నుండి సూర్యకాంతం గారు జాయిన్ చేశారు సార్ నన్ను. యశోద. నా ఏజ్ 55 ఇయర్స్ అండి. అదే ఏంటి బ్యాక్ నెక్ పెయిన్ ఉండేది నాకు. అది తగ్గింది. ఐస్ అంతా పిగ్మెంటేషన్ ఉండి అంతా డార్క్ సర్కిల్స్ ఉండేవి. అది తగ్గింది. తర్వాత నేను చేస్తానా చేయనా అని సూర్యకాంతం గారంటే మా ఆడపడుచు గారేనండి. చేస్తానా చేయనా అని ఆవిడ టెన్షన్ పడేవారు. కానీ చాలా బావుంది సార్. చాలా బావుంది. ఇది డైట్ అంటున్నారు గానీ అందరూనండి డైట్ కాదు సార్. ఇది మీరు ఫుల్‌గా తినమంటున్నారు. కడుపు నిండా తినండమ్మా, తాగండి అంటున్నారు తినమని కాకుండా. చాలా బావుంది సార్. మా బాబయితే ఎందుకు ఇప్పుడు చేస్తున్నావు? ఏం ఔదార్యం చేస్తున్నావు? అని అడిగాడు. అడిగితే లేదు అందరూ చేస్తున్నారు. ఆంటీ ఆళ్ళు చేస్తున్నారు కదా! నేను చేసి చూస్తాను అనన్నాను. ఇప్పుడు ఈ రోజే చేశాను నేను. మీకు మీటింగ్ ముందు మా బాబు యూఎస్‌లో ఉంటాడు. ఫోను చేశాడు వీడియో కాల్. చేస్తే చూసి "బావున్నావమ్మా? చెయ్యయితే ఇలాగా బావున్నావు" అన్నాడండి. తర్వాత మా బావగారి అబ్బాయి రీసెంట్‌గా కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయాడనమాట. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత 10 మంత్స్ అయిందండి. అసలు ఎందుకు ఈ జీవితం ఇంతే కదా! చిన్న జీవితం. ఈ జీవితం కోసమా ఇంతలాగా మనం ఇచ్చేసుకుంటాము ఎందుకు అని అస్సలు కేర్ తీసుకునేదాన్ని కాదసలు నేను. ఇంతే గదా! ఎలా ఉంటే ఏమైందిలే ఎప్పటికైనా ఏదైనా ఇలా జరిగేదే కదా! 40 ఇయర్స్ అబ్బాయనమాటండి. కానీ మీరు ఆ జీవితం ఆ చిన్న జీవితం కోసమే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికే మీరు ట్రై చేయాలి అని మీరిలా పెట్టారండి ఇది. చాలా బావుంది సార్. తర్వాత ఈ ఎనర్జైజేషన్ వచ్చినప్పుడు నాకు శివయ్య కనిపిస్తారండి. అభిషేకం చేస్తున్నట్టుగా వస్తారు. ఆ ఎనర్జైజేషన్ అంటే ఒక ఆరా లాగా ఉందండి నాకు. బాడీ చుట్టూ ఒక ఆరా ఫార్మ్ అయినట్టొచ్చింది. తర్వాత అసలు నేను చాలా అలసిపోయేదాన్ని. చాలా టెన్షన్‌గా ఉండేదాన్ని. అసలు ఆ టెన్షన్ అంతా లేదు సార్ అసలు. హ్యాపీగా ఉంది. చాలా బావుంది సార్. నేను సెకండ్ లెవెల్ కూడా ట్రై చేస్తాను సార్. చాలా నా ఫేస్‌లో స్కిన్ షైన్ ఉంది. స్కిన్ గ్లో వచ్చింది. పిగ్మెంటేషన్ తగ్గింది. వెయిట్ 3 కేజెస్ తగ్గాను సార్. 74 ఉండేదాన్ని. 71కొచ్చాను. మీరు మా కోసం ఇంత టైమ్ స్పెండ్ చేసి, మా గురించి ఇలా చేయడం అంటే నిజంగా మా అదృష్టం సార్ నిజంగా. అసలు ఇంతసేపు మార్నింగ్ 7 కూర్చున్నారు మార్నింగ్. మేమంటే అటు ఇటు తిరుగుతున్నాం గానీ, మీరు మట్టుకు అలా అందరితోటి మాట్లాడుతూ, నవ్వుతూ ఎంత బాగా మాకు ఆన్సర్ చేస్తున్నారు సార్. నిజంగా. ఎలాంటి అలసట లేదు మీ మొఖంలో. నవ్వుతూ చెప్తున్నారు. అన్నీ వింటున్నాను సార్. ఏదైనా క్వెషన్ అడగదామన్నా ఆల్రెడీ అందరూ అడుగుతున్న వాటికే సమాధానం వచ్చేస్తుంది. ఇంకా ఏం అడుగుతాంలే, ఇంకా అలాగే ఆన్సర్ వచ్చేస్తుంది కదా! అనుకునే నేను హ్యాండ్ రైజ్ చేసేదాన్ని కాదు. చాలా బావుంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.